చంచలమ్మ, కేశవ అయితే చంటి వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటారు. చంటి అని పిలవగానే అమ్మ అని చెప్పేసి కేశవ అయితే బయటకు వస్తూ ఉంటాడు. అది చూసి సింధూర ఎంత ప్రేమ చూపిస్తారో దూరంగా ఉంటే, దగ్గరగా ఉన్నసరికి మాత్రం అని చెప్పేసి అలా చూస్తూ ఉంటారు. ఏంటమ్మా ఇలా వచ్చారు అని చంటి చంచలమ్మని అడిగేసరికి, మీరు ఇక్కడ ఉండింది చాలు, మీరు ఇంతవరకు పడిన కష్టాలు చాలు అని చెప్పేసి చంచలమ్మ అయితే చంటితో అంటూ ఉంటుంది. మీరు ఈ గుడిసె నుంచి మన ఇంటికి వచ్చేయండి అని చెప్పేసి చంచలమ్మ అయితే చంటితో అనేసరికి చంటి అయితే ఏం మాట్లాడకుండా ఒక్కసారిగా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఇక సింధూర కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అత్తమ్మ నోటంటే ఆ మాట వచ్చినందుకు. ఇక అవును చంటి, మీరు మన ఇంటికి వచ్చేయండి, మీరు ఇక్కడ ఉండొద్దు, మీరు మాతో పాటు కలిసి ఉందరు, వచ్చేయండి అని అనేసరికి ఇక చంటి అయితే వాళ్ళ నాన్న వైపు అలా చూస్తూ ఉంటాడు. ఏంటి చంటి అలా చూస్తున్నావు, మన ఇంటికి మన బంగ్లాలోకి వచ్చేయండి అమ్మా, ఈ పూరి గుడిసెలో ఎంతకాలం ఉంటారు, మీరు పడిన కష్టాలు చాలు అని అనేసరికి, అవునండి అత్తయ్య వాళ్ళతో పాటు మనం కూడా వెళ్ళిపోదాం పదండి అని చెప్పేసి సింధూర అయితే చంటి చేయి పట్టుకోగానే చంటి అయితే సింధూర చేయి విదిలిస్తూ ఉంటాడు. అది చూసి సింధూర షాక్ అవుతూ ఉంటుంది. వగలండి అమ్మాయి గారు అని చెప్పేసి సింధూరతో చంటి అనేసరికి ఇక చంచలమ్మ కూడా షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి చంటి రాడా ఇంటికసి, ఏంటి అలా అంటున్నాడు అనేది అంటూ ఉంటాడు. ఇక ఏంట్రా ఇక్కడ పడిన నువ్వు చేసిన వనవాసం చాలు, పద మన ఇంటికి అని చెప్పేసి కేశవ అంటూ ఉంటాడు. ఇక సింధూర కూడా అవునండి అత్తయ్య వాళ్ళతో కలిసి వెళ్ళిపోదాం అని అనేసరికి, వద్దమ్మాయి గారు మనం ఇక్కడే ఉంటాం అని చెప్పేసి మొహమాటం లేకుండా చెప్పేస్తాడు చంటి. షాక్ అవుతుంది చంచల.